Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు మేలు చేస్తారని, దేవుడు వారిని క్షమిస్తారని, దేవుడు వారిని లేవనెత్తుతారని, దేవుడు వారిని బాగు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వారికి తోడై ఉంటారని. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని ఆశ్రయించిన మీ జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తారని. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన సకల సంపన్నుడు, సకల ఐశ్వర్యం కలిగినవాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దేవుడు ఈ లోకంలో దారిద్ర్యాన్ని అనుభవించారని. క్రీస్తు ప్రభు వారు పశువుల పాకలో జన్మించడం కావచ్చు, ఆయన్ని తీసుకువెళ్ళి అరిమత యోసేపు సమాధిలో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికే క్రీస్తు ప్రభు వారు దారిద్ర్యాన్ని అనుభవించారని. ఈ లోకంలో కొంతమంది ఐశ్వర్యవంతులు అవ్వాలని చెప్పి తప్పుడు మార్గాల్లో, మోసకరమైన మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, మనము ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే దేవుడు మనకి ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని మనం నమ్మకంగా శ్రద్ధగా చేసినప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతామని. అది ఏ పనైనా కావచ్చు, ఆ పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కొన్నిసార్లు ఆ పని కింద కూడా ఎవరో చూడకుండా ఉండుండొచ్చు, తక్కువగా చూస్తూ ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మన చేతికి ఇచ్చిన ఏ పని అయితే ఉందో దాన్ని మనం శ్రద్ధగా చేసినప్పుడు మనం ఐశ్వర్యవంతులు అవుతామని. హల్లెలూయా. ముఖ్యంగా దేవుని పని శ్రద్ధగా చేయాలని. ముందుగా ఒక వ్యక్తి దేవుని విషయాల్లో శ్రద్ధగా ఉంటే అన్ని విషయాల్లో కూడా శ్రద్ధగా ఉంటాడని బైబిల్ చదివిస్తుంది కదా. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలని. దేవుని మాటను శ్రద్ధగా వింటే దేవుడు మనల్ని దీవిస్తారని. దేవుని మాటను మనం శ్రద్ధగా వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని. దేవుని మాటను శ్రద్ధగా ఉంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తారని రాయబడింది. బైబిల్లో నెహెమ్యా కోసం మనం చూస్తాము. నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారాన్ని దేవుని పని కింద పూనుకొని దాన్ని శ్రద్ధగా కట్టాడని. దేవుని పని కోసం చాలా జాగ్రత్తగా నిలబడ్డాడు. సొలొమోను గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, దేవుని పనిని శ్రద్ధగా చేశారు కాబట్టే దేవుడు వారిని ఆశీర్వదించారని. బైబిల్లో షూనేమిరాల నామం చూస్తాం. ఆమె ఎలీషా గారికి ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చిందంట, భయభక్తులు కలిగి ఆతిథ్యం చేసిందని. అలా ఒక దేవుని సేవకుడి పట్ల శ్రద్ధగా వ్యవహరించినందుకు బైబిల్ చదివిస్తుంది, దేవుడు ఆమె జీవితంలో అద్భుత కార్యం చేశారని. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచారు. వృద్ధాప్యంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఆమె ఒక కుమారుని దేవుడు అనుగ్రహించారు అని. హల్లెలూయా. మనము దేవుని పని శ్రద్ధగా చేయాలి. అలాగే ఈ లోకంలో దేవుడు మన చేతికి ఇచ్చిన ప్రతి పని కూడా మనం శ్రద్ధగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలో నిలబడతాడు. క్రమక్రమంగా, మెట్టుగా, అంచెలంచెలుగా దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. మహా అభివృద్ధిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తాడు అని. అశ్రద్ధగా ఉండడం ద్వారా మన జీవితంలో కష్టాలు తెచ్చుకుంటాం. అశ్రద్ధ శాపగ్రస్తమైంది. ముఖ్యంగా దేవుని పని అశ్రద్ధగా చేయడం మరింత శాపం. ఈ లోకంలో కూడా ఏ పనిని అశ్రద్ధగా చేయడం చాలా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటుంది. అశ్రద్ధగా బైక్ డ్రైవింగ్ చేసాం అనుకోండి, ఏమైపోతాం? యాక్సిడెంట్ గురవుతాం. అశ్రద్ధగా ఒక వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే కొన్నిసార్లు హ్యాండ్ కట్ అయిపోయే పరిస్థితి. అశ్రద్ధగా మనం కుకింగ్ చేస్తే ఎవరైనా ఆ వెజల్స్ పట్టుకున్నప్పుడు అశ్రద్ధగా కాలిపోయే పరిస్థితి. అశ్రద్ధగా ఏ పని చేసినా సరే, నెగ్లిజెన్స్గా ఏ పని చేసినా సరే మన కష్టం తీసుకొస్తుంది. బైబిల్లో దేవుడు ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 4 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇవ్వడం మనం చూస్తాం. 5 తలాంతులు గల వ్యక్తి కష్టపడి ఇంకో 5 తలాంతులు సంపాదిస్తాడు. 4 తలాంతులు గల వ్యక్తి ఇంకో 4 తలాంతులు సంపాదిస్తాడు. 1 తలాంతు గల వ్యక్తి అశ్రద్ధగా ఉంటూ నమ్మకంగా లేకపోవడం ద్వారా దేవుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఉన్న 1 తలాంతు తీసేసి 10 తలాంతులు ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. అంటే ఈ విషయం మనకి ఏం తెలియపరుస్తుందంటే, అశ్రద్ధగా ఉన్నవాడి దగ్గర నుంచి తీసివేయబడుతుంది, అశ్రద్ధగా ఉన్నవారి దగ్గర నుంచి తొలగించబడుతుంది, శ్రద్ధగా ఉన్నవారికి అధికంగా ఇవ్వబడుతుందని. కాబట్టి మనం శ్రద్ధగా ఉంటే ఐశ్వర్యవంతులు అవుతాం, దీవించబడతాం. అశ్రద్ధగా ఉంటే ఉన్నవి కూడా పోగొట్టేసుకుంటాం. బైబిల్లో సోమరి కోసం రాయబడుతూ, సోమరి ఇంటికి దారిద్ర్యము, లేమి వస్తుంది అని. ఎందుకంటే అతడు అశ్రద్ధగా ఉంటాడు కాబట్టి. అందుకే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నీ నడతని సరి చేసుకోవని. ఎందుకంటే అది కూర్చుకోవాల్సిన సమయంలో, కష్టపడాల్సిన సమయంలో కష్టపడితే వాటిపైన ఎవరు అధికారం లేనప్పటికీ కూడా, వాటిపైన అధికారి ఎవరు లేనప్పటికీ
వారిని అడిగేవారు ఎవరో లేనప్పటికీ కూడా అవి చీమలు శ్రద్ధగా పనిచేస్తాయి. కొన్నిసార్లు మన పైన ఎవరు అధికారులు లేరు, మనల్ని ఎవరు అడగట్లేదు, మనల్ని ఎవరు చూడట్లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పక్కర్లొద్దు అనే విషయంలో ఉంటే మనిషి అశ్రద్ధగా పెరుగుతూ ఉంటాడు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది, చీమల పైన అధికారం ఎవరో లేనప్పటికీ కూడా అవి శ్రద్ధగా పనిచేస్తాయి అని. హల్లెలూయా. మన జీవితంలో మనం శ్రద్ధగా పనిచేసినప్పుడు దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ చదువుల్లో శ్రద్ధగా ఉండండి, బిజినెసెస్లో శ్రద్ధగా ఉండండి, వ్యాపారాల్లో శ్రద్ధగా ఉండండి, ముఖ్యంగా దేవుని విషయంలో శ్రద్ధగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం శ్రద్ధగా వినండి, ఈ వాగ్దానం శ్రద్ధగా పాటించండి. దేవుడు మిమ్మల్ని అధికంగా అభివృద్ధి చేస్తారని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవ యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సకల ఐశ్వర్యం కలిగిన దేవుడు, మహా ఆశీర్వాదము కలిగిన దేవుడు యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు. సకల సంపన్నుడు యేసయ్య ప్రభువా, నీలాంటి సంపన్నుడు ఎవరున్నారయ్యా ప్రభు? ఆకాశం నీది, భూమి పాదపీఠం ప్రభు. జ్ఞానంలో కానీ ప్రభు, సత్యంలో కానీ, బలంలో కానీ ప్రభు, అన్నింటిలో సంపన్నుడమైన దేవుడు యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య ప్రభు. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రభు దారిద్ర్యాన్ని అనుభవించిన దేవుడు యేసయ్య, మీకు వేలాది వందనాలు యేసయ్య ప్రభు. ప్రియులు ఎంతమంది అప్పుల బాధలు బాధపడుతున్నారో ప్రభు లేవనెత్తండి, సహాయం చేయండి. జ్ఞానం లేక బాధపడుతున్నారో ప్రభు వారి జ్ఞానాన్ని ప్రభు మెండుగా దయచేయండి ప్రభు యేసయ్య. మీ పని శ్రద్ధగా చేయాలని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ పని అలాగే మీరు మాకు అప్పగించిన ప్రభు ప్రతి పని కూడా ప్రభు మేము శ్రద్ధగా చేసినప్పుడు ప్రభు ఐశ్వర్యవంతులు అవుతామని ప్రభు సెలవిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్య ప్రభు. ప్రియులు చేస్తున్న జాబ్స్ని దీవించండి, బిజినెసెస్ని దీవించండి ప్రభు, చేసే పరిచర్యలు దీవించండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి, ఉన్నతమైన స్థానంలో ఉంచమని ప్రభు. ఈరోజు అంతట్లో మీ తోడు వరకు దయచేయమని, కృపను గురించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.